వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిపిఓలతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిన్ గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్. సో ఈ 3 ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసీసీ కోడ్ అమలుకి వచ్చింది. ఎంసీసీ కోడ్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. మనకి 4 పట్టణాలు ఉన్నాయి: తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్. అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోడ్ ఉండదు, ఎంసీసీ ఉండదు. ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది. ఎంసీసీ తెలిసిన విషయం, కొత్త వర్క్ చేయకూడదు, టెండర్స్ చేయకూడదు. ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపీస్ ఉంటే, మినిస్టర్స్ కావచ్చు, వారు విప్ కావచ్చు, ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ వ్యవస్థల్ని, సంస్థల్ని వాడకపోవడం అని నిబంధనలు ఉంటాయి, మనకి రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తున్నాము. దాంతోపాటు 48 అవర్స్లో 48 గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం. ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడీఓస్ విల్ బి ద ఆర్ఓస్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా. ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు. ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ, ఎంపీఓ, లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ మనం ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది, సిఓ గారి దగ్గర జరుగుతుంది. సో వారు కూడా ఎంసీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా